విషయంలో 53వ అధ్యాయం 8వ వచనంలోని అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడి ఆయనను అతని తరపు వాళ్ళు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అందరూ ఈ విషయం ఆఖరి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఈ రాత్రి మరి గత రాత్రి ముందు రాత్రి కూడా ముందు రాత్రి కరెంట్ లేదు. రాత్రి నేను వచ్చేటప్పుడు ట్రాన్స్లేషన్ చేసి వచ్చేటప్పుడు మీకు రాలేదు. సో రాత్రి 2 రోజులు మిస్ అయిన రాత్రి ఇక్కడ ఈరోజు ఒక 30 నిమిషాలు ఎక్కువ చెప్తాను విన్నాను. ఎందుకనగా ఎన్ని ఏం జబర్దస్త్ ఇయ్యే కదా, జనాలు మీకు ఏం ఇయ్యే కాబట్టి కొన్ని వాక్యాలు విన్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆఖరి మాట చదవండి, మరొక చదవండి. ఆయనను అతని తరపు వారిలో ఈ సంగతి ఆలోచించువారెవరు? మరొక చదవండి. ఆయనను అతని తరపు వారిలో ఈ సంగతి రాత్రి అతని తరపు వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఈ సంగతి అంటే ఏ సంగతి? పంచారు యేసు ప్రభు వాళ్ళు అన్యాయపు తీర్పు పొందారు. ఏ తీర్పు అండి? సో యేసు ప్రభు వాళ్ళు ఏ పాపం లేదు, కానీ ఏం పొందాడు? అన్యాయ తీర్పు పొందారు. అతడు కొనుక్కోబడును, అతడు నా జనుల చేత అతిక్రమం బట్టి. చూడండి, అతడు కొనుక్కోబడతాడు, జనుల అతిక్రమం బట్టి అతడు. ఇక్కడ ఒక పాయింట్, జనుల అతిక్రమం బట్టి అతడు మొత్తపడ్డాడు, కానీ అతడు అతిక్రమం చేశాడా? యేసు ప్రభు అతిక్రమం చేయలేదా? సజీవుల అనే భూమి మీద బ్రతికున్న వారి మధ్యలో సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడిన చంపబడతాడు. ఇప్పుడు 40 రోజుల ప్రార్థన దేని కొరకు? యేసుప్రభు యొక్క శ్రమలకు. రేపు రాత్రి చెప్తాను అసలు ఎందుకు రక్తం చిందించాలి, రక్తం చిందించడం వల్ల భూమికి రక్తానికి యేసుప్రభుకి సంబంధం. రేపు రాత్రి చెప్తాను. ఈ రాత్రి అన్యాయ తీర్పు పొందారు, సజీవుల భూమి నుంచి కొట్టివేయబడి ఇన్ని జరిగిన ఆ తరం వారిలో ఆలోచించే శక్తి లేదు. ఇప్పుడు మన తరం ప్రభుని నమ్ముకున్నాం అనుకోండి, మీ వెనకాల తరం వేసుకోవడం నమ్మకూడదా? మీరు పుడుకొచ్చారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు విశ్వాసం ఉన్నారు. మీ వెనకాల తరం, మీ నెక్స్ట్ తరం, మన ముందు తరాలు ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు తరాలు వాళ్ళకి తెలిసి తెలివి జ్ఞానం. నన్ను ఒకటి అడిగాడు, ఏమండి ఇంతకుముందు మనం ఎవరు హిందువులు కదా అని అడిగాడు. ఒకనొకప్పుడు ఫోన్లు ఉండే. నా చిన్నప్పుడు కాదు, చిన్నప్పుడు అంటే ఒక స్టేజ్లో విశాఖపట్నం ఫోన్ చేయాలంటే మా ఊరు నుంచి నర్సీపట్నం ఫోన్ చేస్తే నర్సీపట్నం ట్రంకాలు బుక్ చేసేవారు. ఏంటది ట్రంకాల్ బుకింగ్ అంటే? మనం ఫోన్ చేసి సార్ పలానా మా నెంబర్, మాకు పలానా కంపెనీ నెంబర్ ఇచ్చింటే ఆ నెంబర్ నుంచి ఫోన్ చేసి అప్పుడు మనకు కలుపుతాడు అనమాట. ఇప్పుడు మనం దాన్ని కాన్ఫరెన్స్ కాల్ అన్నాం, కానీ అప్పట్లో దాన్ని ఏమన్నాడు? ట్రంకాల్ బుకింగ్ అంటే ముందు బుక్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ నుంచి వెళ్తుంది అది. అప్పట్లో ఫోన్స్ ఉన్నాయి లేవు, అప్పట్లో తెలివి లేదు. ఇంకా అర్థం చెప్పండి, అప్పట్లో గోసెట్టుకునేవారు, ఇప్పుడు గోసెట్టుకుంటున్నారు.
అప్పట్లో ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకునేవారు, ఇప్పుడు అందరూ నెత్తి వేసుకుంటున్నారు. ఆరు పెళ్ళి అయిందో అవలేదో తెలియదు. అంతేనా? ఒక పాస్టర్ గారు మొన్న ఆన్లైన్లో చెప్తున్నాడు, అమ్మ మీ అందరికీ 2 చేతులు దండం పెడుతున్నాను, డైలీ వేసుకుని పేదలకు రాకండి అంటున్నాడు. నిజంగా కూడా వచ్చేస్తున్నాను పేదలకి. అంటే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీ తరము వారు ప్రభువులో పరిశుద్ధులుగా ఉంటే మీ వెనకాల తరం వారు కూడా ఆమె హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన అంటాడు, ఆడెవరో అని అడిగాడు. వాళ్ళకి తెలియదు. అప్పుడు ఒకప్పుడు మనకి తెలియని పరిస్థితిలో ఏం చేసామో మనకి తెలివి వచ్చిన తర్వాత ఏది సత్యం ఏది అసత్యం అనేది ఒక మాస్టర్ గారు పొట్లకి వెళ్ళారంట. ఎక్కడికి? పొట్లకి వెళ్తే ఫస్ట్లో ఆకు పెట్టాడంట. ఆకు పెడదామనుకున్నాడట. ఈ ఆకు తినాలా అనుకుంటాడట. ఫస్ట్ టైం కాబట్టి. అప్పుడు ఫస్ట్ ఉప్పు వేసాడంట. ఏం వేసాడు? తినేసాడంట ఆయన. ఏంటి? పొట్లకి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ ఉప్పు ఎందుకు వేసాడు? అది పెరుగు వేసినాడు, ఉప్పు వేసుకుంటారు. లేదంటే ఇందులో తక్కువ వచ్చినా కొంచెం వేసుకుంటారు అనుకున్నాడట. ఈ ఉప్పు తినేదేమో తినేసాడట. మళ్ళీ వేసి మళ్ళీ తీసేది. ఏదైతే తినేస్తాడంట. అప్పుడు అన్నాడట, ఆయన మీరు పొట్ల రావడం కొత్త ఏమో అయి తినకూడదు నాన్న, ఇది ఇప్పుడు తినాలి, నేను అలాగా అండి అన్నాడట. ఒకరికప్పుడు తెలిసి తెలియని తరంలో మనం ఉన్నాం. ఇప్పుడు పొట్లకెళ్తే అది చెప్పక్కర్లేదు, మనమే పొట్ల వేసుకుని తినేస్తాం. తరము వారట ఆ సంగతిని ఆలోచించలేదు. బైబిల్లో కొన్ని తరాల గురించి దేవుడు చెప్తాడు. అపోస్తుల కార్యములు 2:40 చదవండి. అపోస్తుల కార్యములు గ్రంథం 2:40. అనేక మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. ఈ తరం ఎలా ఉందట చెప్పండి? ఈ తరం ఎలా ఉంది? మీరు ఈ మాట ఎవరన్నా అందరూ అనుకోండి. ఏం చేస్తారు? ఇద్దరు వచ్చేస్తారు. మమ్మల్ని మూర్ఖులు అంటారా? మేము మూర్ఖులు అంతేనా? మనం ఏమంటారు సరిగ్గా పెరగకపోయినా ఒరే అని అనుకుంటే ఏమన్నా ఏం రా నీ బాగుంటా అనుకున్నావు అంటాడు. మనం పిలుపులో తేడా ఉంటానే. నువ్వు మూర్ఖుడివి అన్నావు అనుకోండి. ఇప్పుడు జనాలు మూర్ఖుడు అంటే వాడిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని మూర్ఖుడు అంటున్నాడు. అంటే జనాలు మూర్ఖుడు అంటలా, వాళ్ళలో ఏముంది? మూర్ఖత్వం. చెప్పినా అర్థం చేసుకోలేని ఏమంటారు వాడిని? ఇప్పుడు కరెంట్ ఉంది, అక్కడ వైర్ పట్టుకుంటే షాక్ పడుతుందని అక్కడ ఒక బోర్డు ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు నేను ముట్టుకోకూడదు, పర్వాలేదు అసలు ఎలా ఉంటుందో ముట్టుకుందాం అని ఎలా పట్టుకుని అడుగుతాడు. ఏముంది? ఎలా ముట్టుకుంటే కట్టకడా ఉంటుంది అంతే. అది కరెంట్ దగ్గర కానీ కొన్ని విధాలు ఏంటంటే ఈడి ఎవడో ఇంటి తెలివి పట్టుకున్నాడు తెలిసి పట్టుకున్నాడు దానికి సంబంధం లేదు. పట్టుకునేది ఏం చేస్తుంది అంటే ఒక చిన్న విషయం మూర్ఖుడైతే మనదర ముట్టుకోడు. మూర్ఖుడు కాకపోతే అక్కడ దూరంగానే ఉంటాడు. మూర్ఖుడైతే ఏమవుతుంది? ఒక ఆయన అన్నట, ఒకడు గుడ్లు చాలంటే పశువుల చాలకి అలాగే అంత ఉండదు కదా, అందులో కూర్చుని ఇట్లా తింటాడట. ఏంటి? ఎక్కడ ఇట్లా తింటాడు. నారాయణ మంచోడు అన్నాడట, బాబు అరే అక్కడేం తింటారా తప్పురా బయటరా అన్నాడట. నా ఇష్టం, నేను ఇక్కడేం తింటా. ఒరే
అక్కడ తినకూడదు అంటాడు. అప్పుడు అన్నాడట, నా ఇష్టం ఇక్కడే తింటాను, ఎక్కువ మాట్లాడేవంటే పేడ ఉంచుకుని తింటా, నీకు అభ్యంతరం అన్నాడట. ఇది మూర్ఖుడా కదా? విశ్వాసంలో సత్యములో ఇప్పుడు ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. అందుకే ఇలాంటి మూర్ఖులకు వేరే రక్షణ పొందండి. ఇది దేవుడు చెప్తున్నాడు. మార్క్స్ 8:30 కూడా చదవండి. మార్క్స్ 8:30. మార్క్స్ 8:38. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడి వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు ఈ తరము ఏ తరము ఎలాంటి చెప్పండి. ఈ మాట నేను పొద్దుట ఇందాక ఇప్పుడే జస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడు ప్రపంచంతా ఏముందంటే ఈ విషయం భయంకరంగా ఉంది. ఈ మధ్యకాలం కొత్త శ్లోకంలో బయలుదేరింది, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? అలా లేకపోతే అవతల తేడా అని, యువతలో తేడా అని ఈ మధ్యకాలంలో ఇదే సిస్టమ్. ఎందుకంటే సోషల్ మీడియా చాలా హైప్లో ఉంది. ఇంతకుముందు ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి, చాలా అవుతాం. ఇప్పుడు అదేం లేదు. అందరికీ ఫోన్లు ఉంటాయి. ఒక్క సెల్లో 2 సిమ్లు ఉంటున్నాయి. ఎన్ని సిమ్లు? ఒక దాంట్లో బ్యాలెన్స్ అయిపోయి ఇంకో దాంట్లో బ్యాలెన్స్ అంతేనా? ఎక్కడున్నా, ఏంటన్నా, ఏం చేస్తున్నావు, లొకేషన్ షేర్ చేయి, ఏం చేయండి. అంటే మీడియా చాలా స్పీడ్గా ఉంది. ఈ మీడియా ఎంత స్పీడ్గా ఉందో జనాల్లో పాపపు తత్వపు ఆలోచనలన్నీ కూడా అంత స్పీడ్గా. వ్యభిచారం వికృతులకు దారుస్తుందని బైబిల్ చెప్తుంది. అంచె దినములలో వాయువాస ఎవరు? అంచె దినములు ఎలా ఉంటాయంటే వాయు వరుస లేనిబడి భయంకరమైన దినాలు. ఇలాంటి కాలం కూడా రాబోతుంది. నిన్నొక నాన్న అంటే ఎవరు? తండ్రి. ఆయన ఏమంటున్నాడంటే, నాకు నిజంగా పొరపాటు అయిపోయిందండి. 2 గంటల దాకా వాళ్ళ అమ్మాయి పబ్బలో ఉంటే 12 గంటలకు పప్పు కట్టారు. పప్పడం తప్పు, మా తప్పు కాదంటున్నాడు. ఎవరు తప్పు కాదు? పెళ్ళయింది, భర్త ఉన్నాడు, 2 గంటలకి పప్పులు ఏం చేస్తుంది? రాత్రి 2 గంటల వరకు. ఇది న్యూస్ ఛానల్ వచ్చేటప్పటికి వాళ్ళ డాడీ అంటారు, మా పాప తప్పేం లేదు, పప్పు 12 గంటలు మూయకపోవడం వాళ్ళ తప్పు, ఈ ఉండడం తప్పే పెద్దట. అంటే దాని అర్థం ఏంటి? అంటే డబ్బులు వాళ్ళు పోగొట్టారు. సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు కదా, సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు. ఎవరికి తెలుసా? నాకు రోడ్డు పక్కన టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగాలంటే కానీ తాగడానికి నాకు సోర్స్ లేదంటాడు. ఈ డబ్బున వాళ్ళకు కూడా కొన్ని సోర్సెస్ లేవు. వాళ్ళు మళ్ళా వెళ్ళి సార్ వెళ్ళి అక్కడ టీ టీ ఇవ్వండి అంటే అక్కడ కుదరదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అక్కడికి వచ్చాడు అనుకోండి, ఊరంతా ముగ్గెత్తారు. పవన్ కళ్యాణ్ కారెక్కి మాట్లాడుతుంటే ఒక వెళ్ళి నవ్వుకుని పడేసుకుంటాడు అన్నాడు. చూస్తాడు ఈయన పడిపోయాడు. ఎవరు? అవునా? కనీసం అతను మాట్లాడుకుని పట్టుకుంటున్నాడు. అలా వచ్చే కదా. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వ్యభిచారం అనేది ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. పాపం అనేది ఎంత ఫాస్ట్గా ఉంది. డ్రగ్స్ భయంకరమైన పరిస్థితి. అందుకే ఈ తరము వ్యభిచార తరము అన్నాడు. మత్తయి సువార్త 17:17 చదవండి. మత్తయి సువార్త 17:17.
17. మీది కరెక్ట్గా రిఫరెన్స్ చదవండి. 17. ఏ తరవింది ముందు మర్చిపోకూడదు మీరు. తోక ఉంది అక్కడ. తోక ఏ తోక? విశ్వాసము లేని. అంటే విశ్వాసం లేకపోవడం కూడా మూర్ఖత్వమే. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చారు, విశ్వాసం ఎంత ఉంది? దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వరే స్వరూపం. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఇక్కడ కరెంట్ లేదు. కరెంట్ వస్తుందని నమ్మడమే విశ్వాసం. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఇస్తారని నమ్మడమే విశ్వాసం. కొన్నిసార్లు మనం అనుకుంటాం విశ్వాసము కూడా దేవుడు ఏమంటాడంటే నీ తరము వారికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం గుడికి వస్తే మనం దేవుని నమ్ముకుంటే మనకి ఏం కావాలి? చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే విశ్వాసం ఉండాలి. ఒక పాస్టర్ అంటే విశ్వాసం పిశాసం అయిపోతున్నారండి. మంచి విశ్వాసం ఏమైపోతున్నారు? ఎందుకు పిశాసం అయిపోయారని అడిగారు. అలా లేటుకు వచ్చినప్పుడు ఎవరైనా అనుకోండి, పాటగారు నమ్ముతాడు, అడుగుతాడు, మా ఇంట్లో ఇప్పుడు నమ్ముతాం. ఇంతగా కూరడుతారా పాటగారు, అన్నడుతారా పాటగారు, మా పిల్లలు ముడిపెడుతారా పాటగారు అంటారు. అంటే పాస్టర్ గారు లేటుగా వచ్చినప్పుడు ఏమైనా అన్నారు అనుకోండి, అలా అనుకోడు పాస్టర్ గారు. వాళ్ళు ఎప్పుడు వచ్చిన అమ్మ వచ్చారు, ఏం పర్లేదు, వచ్చి కూర్చోండి, ఆశీర్వదింపబడు అంటే పాస్టర్ గారు మంచిది. ఏమన్నా చిన్న అన్నం అనుకోండి పాస్టర్ గారు. ఆమె పక్కన ఎక్కడ చర్చ ఉంది, ఏ చర్చ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. ఆ పాస్టర్ గారు మేము చెక్కపోగేస్తుంటాడు. ఏదేదో దాంట్లో సాతాను ఆరామపోయినాడు పోగేస్తుంటాడు. ఈ మధ్య ఒక ఆవిడ బయలుదేరింది, పాస్టర్ గారు బయలుదేరుతుందంట. ఎవరిని ఎందుకు బయలుదేరుతుంది తెలుసా? నా మీద వాక్యం చేస్తే పరిస్థితికి వెళ్ళిపోతాను తెలుసా అంటుంది. అంటే చర్చలు ఎక్కువైపోయినాయండి. మీకు ఒక మరణం చెప్తాను. సంఘాలు పెరుగుతున్నాయి కానీ విశ్వాసాలు పెరగట్లా. సంఘాలు పెరుగుతున్నాయి, పాస్టర్లు పెరుగుతున్నారు కానీ విశ్వాసాలు పెరగట్లేదు. ఈ విశ్వాసాలనే డివైడ్ చేసి ఆడు సంఘం పెడతాడు. పెట్టినోడు ఉంటాడు, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు, వాళ్ళ మంచోడు కాదు, వాళ్ళ పాట రాదు, నాకు వచ్చు, వీడికి ఏముంటూ రాదు. ఈ రోజున విశ్వాసంలోని మనం విశ్వాస తరంలో ఉండాలి. మత్తయి 16:4 తొందరగా. మత్తయి 16:4 ఇది ఇంకా వెరైటీగా ఉంది కదా. చాలా వ్యభిచార తరం గురించి చెప్పాను. వ్యభిచారులైన అంటే నేను వర్ణించలేను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలని కానీ అది చెప్తే మీరు అందరూ బాధపడతారని చెప్పండి. వ్యభిచారులైన చెడ్డ తరములారా అంటున్నారు. ఒక అర్థమైంది. పాపం అనేది వీళ్ళ చేయటానికి ఎంత దారుణంగా సమాజంలో ఉంటారంటే వ్యభిచారులైన చెడ్డ తరం మొదలు ఏమడుగుతున్నారు? వీళ్ళ దేవుడి దగ్గర వచ్చి సూచక్రియ చేయండి, అద్భుత కార్యాలు చేయండి, కానీ వీళ్ళు మాత్రం చెడ్డతరం. మారరు, వీళ్ళ మార్పు రాదు. వీళ్ళు కూర్చోలేరు, గుడికి రమ్మంటే రాలేరు, విశ్వాసం ఉండడం లేదు, ప్రార్థన చేయమని చేయలేరు. ఈ రోజున చాలామంది ఇందాక పాస్టర్ గారు అంటున్నాడు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి లక్షలు, రోజుకి 5 లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ పెడితే జనాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే చెడ్డతనానికి అలవాటు పడిపోయారు. అందుకే బైబిల్ అంటుంది మత్తయి 12:40, మత్తయి 12:40
ఆ మనుష్యుని కడపటిది పరిస్థితి కంటే చెడు జరుగును. అలాగే ఈ దుష్ట తరము వారికి ఇదే తరము, దుష్ట తరం. ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు నేను మీకు. ఈ తరం వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఈ పాపము, వ్యభిచారము, చెడ్డ వ్యభిచార తత్వం, దుష్టత్వం, విశ్వాసం లేనిటువంటి తరం, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి ఆలోచించట్లేదు. ఎవరి గురించి? నేను నిజంగా యేసు ప్రభు గురించి ఆలోచిస్తే మీరు ఇంట్లో ఉండలేదు. యేసు ప్రభు గురించి మీరు ఆలోచన చేస్తే, యేసు ప్రభుని మీ జీవితంలో తన శిలువనెత్తుకుని వెంబడించగలను అని యేసు ప్రభు అన్నాడంటే, యేసు ప్రభు మీలో ఉన్నాడంటే మీరు ఎందుకు అనుకుంటున్నారా? ప్రార్థన చెప్తారు ఇక్కడ. అయ్యో నా పిల్లలను ప్రార్థన, మన మందిరం ఇచ్చాడు, మంచి లైటింగ్ ఇచ్చాడు దేవుడు, నేను వెళ్ళి దేవుని సమ ప్రార్థన చేయాలి, నేను దేవుని సమ అగలార్చాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం దీవించబడాలి అని ఒక తపన అనుకుంటుంది. అందుకే బైబిల్లో మాట్లాడు, మీరు క్రీస్తును ధరించుకోండి. ఎవరిని అంటే ఈ తరము వారు ఎవరిని ధరించుకోవాలంటే నీలో క్రీస్తు కనపడాలి. ఎవరు కనపడాలి? నేను ఎందుకు చాలాసార్లు చెప్తాను, స్వార్థకి వెళ్ళినా, చర్చకు వచ్చినా మీ మాట రావడం తెలుసా? క్రీస్తు ప్రతిబింబించాలి. ఎలాగా? మనకు అయ్యి రావు. ఎక్కడ కొన్నా వేసిరా, మీ షోలో ఎంత, ఆ షోలో ఎంత, కొన్నిసార్లు డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎంతకాలం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని ఎప్పుడు చూసినా సరే నిజంగా ఇంట్లో దేవుడు ఉంటాడని, క్రీస్తు ఉన్నాడని చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మనలో ఈ సంగతి ఆలోచించారా? అన్యాయపు తీర్పు పొందాడు, కొట్టివేయబడ్డాడు, సజీవుల దేశం నుంచి కొట్టివేయబడిన యేసు ప్రభు గురించి ఈరోజు ఆలోచన జరిగారు. ఈరోజు మనం ఎందుకు ఆలోచించాలి? కొన్ని విషయాలు ఒక పావుగంట నేను చెప్తాను. కొన్ని విషయాలు అసలు ఎందుకు మనం యేసు ప్రభు గురించి ఆలోచించాలంటే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయన చూడకపోయినాను, ఆయనను ఇప్పుడు ఆయనను చూడకే 2వ పేతురు 1:9. మీరు కరెక్ట్గా చదవండి. నేను కరెక్ట్గా చెప్తున్నాను కదా. 2వ పేతురు 1:9. ఇవి ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ సంగతి ఆలోచించాలంటే మొట్టమొదటి ఏంటంటే పూర్వ పాపములకు శుద్ధి కలుగును అనే సంగతి ఏం చేస్తున్నారు చాలా మంది మర్చిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు కూర్చున్న మీరు, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మీరు, యేసు ప్రభు వెంబడించిన మీకు దేవుడి ఒక బొమ్మ తెలుసా? ఫస్ట్ బొమ్మ తెలుసా? ఈ సిలువ యాగము ద్వారా, యేసు ప్రభు సిలువ మరణించడం ద్వారా ఆయన చేతుల్లో, కాలంలో మేకులు ఎగొట్టుకున్న కారణం తెలుసా? ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిన కారణం తెలుసా? ఆయన ప్రక్కలో బల్లెపు పొట్టు పొడిపించుకునేటువంటి విధానం తెలుసా? ఆయన వీపును దున్నారట. ఇదంతా చేయించుకుని ఎందుకు తెలుసా? నీ పూర్వ పాపము శుద్ధీకరించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పూర్వ పాపాలు ఏమవ్వాలి చెప్పండి. అంటే ఈరోజు యేసు ప్రభు బలియాగము ఈ తరము వారు ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఏ సంగతిని ఆలోచించాలంటే, నా పూర్వ పాపములు దేవుడు కొట్టివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
మీరు రుణం తీరిపోయింది అనుకోండి, ఎంత సంతోషం ఉందో. చాలా సంతోషం ఉంటుంది. మీకు 10 లక్షలు అప్పు ఉంది, రుణం తీరిపోయింది, ఎలా ఉంటుంది? బా, పక్కలేని ఆనందం. మన యొక్క అప్పులన్నీ తీరిపోయింది. తీరిపోయింది. లేదా అప్పు తీరలేదు అనుకోండి, రాజనిద్ర అంటారు, షుగర్ బీపీలు పెరిగిపోతుంటాయి. లేదా పెట్టారు. అది ఆలోచన తర్వాత ముందు ఎప్పుడు చెప్పాలి కదా, ఎప్పుడు వచ్చింది వడ్డే ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి, దడకు చెప్పుకున్నాను. కొన్నిసార్లు వడ్డీ కట్టలేక ఇంట్లో చెప్తాను, నేను లేదని చెప్పా, ఉండే వద్ది ఆడలు లేవంటారు. అలా తప్పించుకున్న చాలా మంది ఉంటారు. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న మనం మీ పూర్వ పాపములు క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పూర్వం పాపం చేసే ఆదాము దగ్గర నుంచి వస్తున్న పాపం. ఈవెన్ చాలా మంది మేము పాపాత్మలం కాదు, ఎవరు కాదు, పాపాత్ములు కాదు. ఇలా అందరూ పరిశుద్ధులు. మరి మేము పాపాత్మలం కాదు, మేము పాపం చేయలేదు. పాపం అంటే పాపం అంటే మాకు తెలియదు అని వాళ్ళు చాలా మంది. ఒక తాగుబోతు అన్నాడట, నేను ఎప్పుడు అసలు ముందే చూడలేదు అన్నాడట. ఎవరు? తాగుబోతుడు, పక్క తాగుబోతుడు. తాగితే కాలంలోనే అడగబడుతుంది, తీసుకురావాలి. ఇందుకు ఒక భాషగా చెప్తున్నారు, ఒకడ తాగి సిగ్గుకొస్తున్నాడట. తాగి సిగ్గుకొస్తున్నాడు, ఆ ఆవిడ పాపం అన్నీ ఏం చేసి తప్పేసి పడుకుంటుంది. సైకిల్ వస్తుంది కదా, సైకిల్ ఆ గేట్ కన్నా కూర్చుంటాడు. దీనికి అప్పుడు సైకిల్ దాపని పడిపోదు కదా, ఆ ఆవిడకి సిగ్నల్, మా ఆయన గారు వచ్చేసారు, ఇప్పుడు మా ఆయన గారికి అక్కడ పడుకోంటాడని చెప్పేసి లేపి ఆ సైకిల్ పట్టుకొని ఆ రోజు నుంచి లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టి పడుకోబెట్టాలి. ఇది సీన్, డైలీ జరుగుతుంది సీన్. ఒకరోజు 11 అయినా రాలేదంట. ఎందుకంటే రాలేదంట. కొత్త ఉన్నప్పుడు తాగేసి ఉన్నాడు, సైకిల్ తీసుకెళ్ళి ఎక్కడ రైల్వే గేట్ ఉంటుంది కదా, గేటు గుర్తించాడండి. వెళ్ళి ఏంటి గేటు గుర్తించడం ఉండొచ్చు కదా. ఈరోజు ట్రైన్ వస్తుందంట, ఆగో అంటాడట. ఏమంటాడు? ట్రైన్ ఆగో అంటాడట. ఆగుద్దా? ఏ చెప్తే ఆగో అంటాడట. అది ఆవిడకి చెప్పినట్టు అంటే ఆఖరికి ఆగట్లేదని 2 కోసం జరిగాడు ట్రైన్. ఏం చేశాడు? 2 కోసం జరిగాడట. ఎవరి తరపు నుంచి 40%. 2 కాళ్ళు పీస్ అయిపోయింది. అది తీసుకొచ్చి పడేశారు అప్పుడు ఇంట్లో. ఆయన తీసుకొచ్చి ఆవిడ దేవుడు గొప్ప కార్యం చేసేసాడు అని అడుగుతుంది ఆవిడ. ఏమంటుంది? దేవుడు గొప్ప కార్యం చేసాడండి, వీడి కాలు నిలబడతాడు, వీడు అందుకే దేవుడు తీసేసి. పూర్వం పాపము, వీడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అంతరాత్రులు వచ్చినా కాపాడింది కదా, అది త్రాగడం మానచ్చు కదా. ఆపి వీడు ఎప్పుడు మారాడంటే ఆ ట్రైన్ తల్లి తప్పి వీడు అందరూ మారిపోయాడు. అప్పుడు అందరూ మారిపోతాడు. ఎప్పుడు పోయాక. చాలా మంది నోరున్నప్పుడు పాడలేరు, ఎప్పుడు పాట పడుతుంది. అదే చెప్పండి గుంటూ పడతానండి. అబ్బాయిని చూకట్లేదు చెప్పండి. కొంతమంది అది ఏంటి పాట ఒకలాగా వెళ్తుండే, చప్పట్లు గబాగబా కూడా వెళ్తుంటారు. అంటే అలుపుడెప్పుడు పరిగెడి అనుకుంటుంది. కాళ్ళు ఉంటాయి గుడికి రావడానికి. మేము ఎట్లా ఎక్కడిపోతున్నామంటే ఈ మెట్లు ఎక్కడిపోతున్నారా? ఈరోజు పూర్వ పాపములు క్షమించబడ్డాయి. రెండవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. అది అనగా నీ ముందున్న క్రీస్తు మహిమ నిర్లక్ష్యం 1:27.
ఆ, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆ, అనగా క్రీస్తు ఆ, 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 యున్నాడన్న సంగతి దేవుడు ఆ, ఆమె స్తోత్రం చెప్పండి. చూడండి, మర్మమై ఉన్న యేసు ప్రభువారట ఐశ్వర్యము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. ఐశ్వర్యం అని మాట్లాడుతా మహిమైశ్వర్యం ఎలా ఇచ్చారు? మహిమైశ్వర్యం నీ పాపములను క్షమించి నీ పాపములను తీసివేసి పునరుద్ధానుడై శివాన్నిచ్చి దేవుడు అన్నాడు మహిమ ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అందరూ అడిచారు చెప్పండి. దేవుడు నాకు మహిమైశ్వర్యం ఇచ్చాడు చెప్పండి. ఈ రాత్రి మీరు ఆలోచించాలి, దేవుడు మహిమైశ్వర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నీ మాట చెప్పినప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దేవుడు మనకి ఎవరైనా నప్పివ్వాలంటే చాలా కష్టం. బాండ్ ఉండాలి, షూరిటీ ఉండాలి, శాంతి ఉండాలి. కానీ దేవుడు ఏది లేకుండా మహిమ ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మహిమైశ్వర్యం కలిగిన యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఆలోచన చేస్తే మనకి దేవుడిచ్చే గొప్పతనం ఏంటంటే మహిమ ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకొక విషయం, మూడవది ప్రకటన గ్రంథం 1:20. ప్రకటన గ్రంథం 1:20. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి ఆమె మన యేసు ప్రభు ఎవరంటే 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 సువర్ణ దీప స్తంభంలో సంచరించే సంగతి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నక్షత్రం భూమి కంటే పెద్దది. అలాంటి 7 నక్షత్రాల మధ్య ఉన్నాడు అంటే యేసు ప్రభువు సృష్టికర్త దేవుడుగా ఆయన మహిమాన్వితుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి రోజు ఆయన సువర్ణము కలిగిన వాడు. యేసు ప్రభు నమ్మినటువంటి మనము, క్రీస్తు రక్తములో విమోచింపబడిన మనము, ఆయన 7 సువర్ణ దీప స్తంభం ఎలాగైతే ఉన్నాడు, మనం కూడా యేసుతో విశ్వసిస్తే మనము కూడా సువర్ణం వల్ల ఒక రోజు మార్చబడతాం. యోబు అంటాడు, నేను శోధింపబడిన వెంబడ సువర్ణం వలె మారింది అంటాడు. ఇప్పుడు మనము సువర్ణం ఎలా మారుతాం అంటే యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా, యేసు ప్రభు మనం రక్షించడం ద్వారా, యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఆయన పరలోక రాజ్యానికి వెళ్తే మనము కూడా బంగారపు వీధులలో మనం కూడా వేసేతో ఉంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాజుగారు అబ్బాయి రాజుతో ఉంటాడా, సార్లో ఉంటాడా? మనం కూడా రాజుగారే. రాజుగారికి పిల్లలు ఉన్నాం. ఎవరు చెప్పండి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజుగారి సంతానం మనందరం. ఎవరి సంతానం? మీరు ఎవరైనా మా రాకోమం ఈ కులం వాళ్ళకి అనకండి. నేను రాజు కొడుకుని, ఎవరిని? నేను రాజు కూతుర్ని, ఎవరిని? అంతే. అలాగే రాజు తాత, రాజుమాయ అనకండి. దేవుడు మాయా తాతలు అవడం. కొంతమంది సభలు నేను ఈశ్వరు తండ్రి అని పిలిచాను, మా ఆవిడ మాయా అని పిలిచింది అనుకోండి ఈశ్వరుని. దేవుడిని ఇప్పుడు మన సొంత భాషలో పిలవకూడదు. దేవుడు అందరికీ తండ్రి, అందరికీ తండ్రి దేవుడు. ఇప్పుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఒక రోజు మనం కూడా ఆయనతో రాజుగానే ఉంటాం. ఆయన ఏ సింహాసనం మీద ఉంటే ఆ సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో పాయింట్ చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం.
అపోస్తలుల కార్యగ్రంథంలో 26వ అధ్యాయం చూడవచ్చు. సంగతి చూడండి, ఇక్కడ ఒక సంగతి దేవుడు చెప్పు. ఆ సంగతి ఏంటంటే దేవుడు మృతులను లేపిన సంగతి నమ్మదగినది. చెప్పండి. అంటే దేవుడు శిలువ బలియాగం తర్వాత ఒక పునరుద్ధానం ఉంది. ఏముంది చెప్పండి? పునరుద్ధానం అంటే సత్యనుడు బతిరాడం కాదు. చెప్పండి, సత్యనుడు బతికి రావడం కాదు, ఆత్మ లభిస్తుంది, దాన్ని పునరుద్ధానం అన్నాడు. ఇప్పుడు మన శ్మశానం చచ్చిపోవడం వచ్చారు కూడా మన ఊళ్ళోకి. ఈ ఊర్లో ఎవరు పెట్టారు? ఎవరు కనీసం డబ్బులు నన్ను వదిలేసి పారిపోతారు. ఎందుకు? ఒకసారి ధనవంతుడు కూడా రికమెండేషన్ చేశాడు, ప్రభా నేను ఇక్కడ నా పాతాలు చాలా బాధపడుతున్నాను, నా ఇంకా సంఘంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చేస్తారేమో, నువ్వు వాళ్ళ ఆనందం పంపిస్తే వెళ్ళి ఏం చేస్తాడు? ఒక సువార్త చెప్తాడంటే దేవుడు అన్నాడు, అక్కడ ఆల్రెడీ జీవన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఇంకా చాలా మంది పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చెప్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటే చాలు. దానికోసం లాజర్ని, మోషేని, లేదా ఏరియాలో శాంతమ్మ గారిని ఎలా పంపించిన దేవుడు? ఎవరు పంపిస్తారు దేవుడు? అలాంటి సేవకుల్ని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇక్కడ పునరుద్ధానమును గురించిన సంగతి ఎందుకు రాయించాడంటే మనం ఒకరోజు పునరుద్ధానంతో లేపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మకు కూడా ఒక శరీరం ఉంటుంది. దేనికి? మన శరీరం ఇందులో సీకిపోద్ది. ఎక్కడ? మట్టిలో సీకిపోద్ది. కానీ ఆత్మ విషయం, ఆత్మలో చావలేదు, కానీ ఆత్మను కూడా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఆత్మక శరీరం ఉన్న పర్వం వెళ్ళిన తర్వాత మీ శరీరాకారంలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు, పరదేశంలో లాజరు ఉన్నాడు. కానీ ధనవంతుడు లాజరు సంగతి తెలిసింది తెలియదు. కానీ పరలోకంలో పెళ్లి చేసుకోవడం, పెళ్లి కూడా ఉండదు. అప్పట్లో తెలివైన వేసుకున్న ప్రశ్న వేశారు. ఏమని వేశారంటే, ప్రభా ఇప్పుడు ఎవడైనా చచ్చిపోడు అనుకోండి, చచ్చిపోయిన దానికి పర్లకు వెళ్తాడు కదా, ఆడు పరిశుద్ధంగా పర్లకు వెళ్ళిపోయాడు. తర్వాత ఆడికి కూడా పెళ్లి చేసుకోండి, ఆడు చచ్చిపోయాడు, మళ్ళీ ఆడు ఇంకొక ఆయన్ని చచ్చిపోయాడు. ఇప్పుడు పరలోకి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురిని ఇవిడికి ఎవరికి భార్య కూడా చెప్పండి అన్నాడు. ఎలా డౌట్ చూసారు? నేను పర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఎలా డౌట్ అడిగారు చాలా మంది. ఇలాంటి పనికిమాలిన డౌట్లు వచ్చేస్తుంటాయి. అప్పుడు యేసు అన్నాడు, అక్కడ పరలోకంలో పెళ్లికి ఇవ్వడం, పెళ్లికి ఇయ్యరు, పెళ్లి శుభ్రం చేయడం, పెళ్ళి అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. అక్కడ ఉండేదంటే ఏంటి? పరిశుద్ధతతో దేవుని ఆరాధించడమే తప్ప అక్కడ పెళ్లి చేసుకోవడం. ఇండియా ఒకళ్ళు నేను పర్లకానికి వెళ్ళిపోయాను అనుకోండి, మా ఆవిడ అక్కడ కూడా పర్లకానికి వచ్చింది అనుకోండి, మీ ఇద్దరు అక్కడ చూసుకున్నాం అనుకోండి, మేము పరిశుద్ధంగానే ఉండి దేవుని ఆరాధించాలి. అక్కడ ఉంచి బాగున్నా అని అనుకోండి, అక్కడ పలకరింపు ఏముండో, ఆకారం తెలుస్తుంది. ఆత్మకు ఆకారం ఉంది కదా, ఆకారం గుర్తుపడవచ్చు. కానీ అక్కడ మూలకులం పెళ్లి చేసుకుందాం, అక్కడ పెళ్లి ఈ మధ్య కూడా బయలుదేరాడు, అక్కడ కూడా పెళ్లి చేసుకుంటాం, అక్కడ కూడా పిల్లలకి అంటాం మొదలెట్టాడు. అబద్ధం పోదు. అక్కడ భూమి సరిపోలేనంటే పెళ్ళి ఇంకెక్కడ కూడా. నేను ఏ రేంజ్లో ఒక ఆవిడ నన్ను పెళ్లి చేయమని, నన్ను ఎందుకు పెళ్లి చేయడానికి ఆడకు వయసు ఎంతో తెలిసే 70 సంవత్సరాలు అంటే ఇద్దరికీ. అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటారో మీ వయసులో? వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా మనల్ని పెళ్ళేసారు, మనల్ని ఎత్తేసారు కూడాను. అప్పుడు పెళ్లి చేసుకోవాలంట. అప్పుడు అంటుంది ఆవిడే, అయ్యా మేము ఏదో అలా కలిసిపోయామండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. చాలామంది ఏమన్నారు, చచ్చిపోయిన తర్వాత చిలకా కోరికలాగా పరలోకంలో ఉన్నారంటే భూమి మీద పెళ్లి చేసుకోవాలి, కాబట్టి మీరు మాకు ఏం చేయాలి? నేను చేసిన కనిపిల్లక
ముసలమ్మలకి నేను చేయనన్నా. ఆఖరికి పాప అలా ఉండదు కొన్నాళ్ళు ఆవిడ తెచ్చిపోయింది. ఆయన ఇంకా అప్పటికి తిరుగుతున్నాడు నవ్వుతున్నాడు. వైగారు బాగున్నారమ్మా ఇంటి రాత్రి అంటుంటాడు. ఏమవుతారు పెళ్లి చేయమన్నా కదా పెళ్లి చేయాలి అడిగి అవుతుంది అంటున్నాను. పరలోకంలో పెళ్లి ఉండదు. పెళ్లి గీయబడరు, పెళ్లి చేసుకోలేడు. దేవదూతలను దేవుని కుమారులను అది పునరుద్ధానం. యేసుప్రభు పునరుద్ధానం. ఆఖరిగా ఒక పాయింట్ చూసి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 12:26. మార్క్స్ వార్త 12:26. వారు లేచిందని మృతులను కూర్చిన భాగంలో మీరు చదవలేదా అన్నాడు. చూడండి, ఇక్కడ మోషే పొదం గురించి పాత నిబంధనలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక పొద కాలుతుంది, పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ పొదను ఎలా చూపిస్తున్నాడు అంటే, దేవుడు వారు లేచేదన్న సంగతి, మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథంలో మీరు చదవలేదా అన్నాడు. అంటే మోషే గ్రంథంలో, మోషే రాసిన గ్రంథంలోనే దేవుడు సింబాలిక్ రాయించాడు. ఒక రోజు అందరూ లేపబడతారు. దేవుడు ఈ సంగతి రాయబడి ఉంటే చదవట్లేదు. ఈరోజు బైబిల్ ఉంది. ఈ బైబిల్ చాలా విషయాలు ఉన్నాయి, వాటిని చదవట్లేదు. ఆ సంగతే ఆలోచించలేదు. అందుకే అపోస్తుల కార్యాలు 2:30 కూడా చదవండి. అపోస్తుల కార్యాలు 2:30 ముగిస్తాను. ఉన్నది ప్రవక్త కనుక అపోస్తుల కార్యాలు 2:30 చదవండి. అదే ప్రమాణపూర్వకంగా ఎరిగి పాతాళములో తెలుసుకొని ఏం చెప్పింది తప్పేమో నేను అనుకుంటున్నాను. 30 కూడా చదవండి. అక్కడ చూడండి, అక్కడ ఒక విషయం ఏంటంటే, క్రీస్తు పాతాలను విడవలేదని సేవకులకు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి అంటాడు. ఇక్కడ దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి. అంటే దేవుడు ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడు. ఏంటి? క్రీస్తు పాతాళంలో విడువబడ్డాడు. రెండు సార్లు చెప్పండి హల్లెలూయా. ఈ సంగతులన్నీ దేవుడు రాయించాడు. ఎక్కడ రాయించాడు? ఈ సంగతులన్నీ బైబిల్ రాయిస్తే ఈ తరం వారు ఏం చేయట్లేదు. ఈ తరం వారు ఆలోచించట్లేదు. మనం ఫస్ట్ ఏం చదువుకున్నాం? ఈ సంగతుల గురించి ఆ తరము వారు ఎవరు ఆలోచించరా అంటారు. ఒక క్వశ్చన్ మార్క్ వేసి తెలుసా? మనకు కూడా రాత్రి ఒక క్వశ్చన్ మార్క్ తెలుసా? మీరు యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీ పిల్లలు యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీ తరం యేసు ప్రభు గురించి ఆలోచిస్తుందా లేదా? మీ తరం దేవుడు నమ్ముకుందా లేదా? మీ తరం ఎంతమంది యేసు ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నారు? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు పునరుద్ధానం మనకి తెలుస్తుంది. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసా? నేను యేసయ్య గురించి ఆలోచిస్తాను.
ఎవరి గురించి? యేసయ్య గురించే. ఈ రాత్రి ఈ మాట ఎందుకు చెప్పానంటే నిజంగా అంటే యెషయా 53లో ఎన్నో అద్భుతమైన మాటలు వివరించడానికి ఉన్నాయి. ఒక్కొక్కటి వివరిస్తుంటే తేనె పిండుతుంటే ఏమొస్తుంది? వాక్యాన్ని చదువుతుంటే ఎన్నో విషయం బయటకు వస్తాయి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు గురించి ఆలోచన చేద్దాం. ఆయన యొక్క రక్షణ గురించి, పునరుద్ధానం గురించి, శిలువ బలియాగం అన్నిటి గురించి ఆలోచిద్దాం. అట్లయితే దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.